ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి మానసిక స్థితి పట్ల కూడా రాష్ట్రంలో చర్చ జరగాలి ప్రజల మధ్య అని అన్న కానీ ఎందుకు అనను అంటే అది చట్ట ప్రకారంగా నేరం కావచ్చు. అలా అంటే నా మీద చర్య తీసుకోవాల్సి రావచ్చు. పొరపాటును కూడా నా వైపు నుంచి అన్పార్లమెంటరీ భాష కానీ చట్ట వ్యతిరేక భాష కానీ ఎప్పుడు ఏ వీడియోలో ఉండదు. మాకేదో వచ్చేసేయాలని స్వార్థాన్ని ఆశించి పదవులు కావాలని మరొకటి కావాలని ఇక్కడ పెడుతున్న వీడియోలు కాదు. ఆయా అంశాల పట్ల చదువుకున్న పుస్తకాల్లోంచి వచ్చిన జ్ఞానం నుంచి, సమాజంలో తిరుగుతూ వచ్చిన నేర్చుకున్నటువంటి అవగాహన నుంచి ఒక ముక్క జనంతో పంచుకోవాలని మాత్రమే చెప్తున్నాం. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఒక విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు లోగోతో కూడినటువంటి స్థానంలో కూర్చుని హోంమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు చూసేసాం, ఇప్పుడు జైలు యాత్రలు చూస్తున్నాం. ఆయన మానసిక స్థితి పట్ల ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది అంటున్నారు. ఇది నేరపూరితమైనటువంటి వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక కేసు పెడితే జైలు పోవాల్సి రావచ్చు. వీడియో కూడా ఉంది కనుక. అనిత గారు హోంమంత్రి తను తెలియాలి ఏది నేరమో ఏది నేరం కాదు, ఏ భాష మాట్లాడితే జైలు పోయేంత నేరం అవుతుందో కాదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాంటి దేశాలు తిరిగి పెట్టుబడి కోసం అహర్నిశలో కష్టపడుతున్నారన్నారు. సింగపూర్లు అటు ఇటు తిరగడం ఎందుకండి? 1947 ముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా. రవి అస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచం అంతా ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియాలో వాళ్ళంతా వాళ్ళుగా వచ్చి ఉంటే వాళ్ళని పంపించేసింది ఎందుకు? స్వదేశీ అని వాళ్ళని పంపించేశాం కదా. స్వతంత్ర ఉద్యమం చేశాం కదా, స్వతంత్రం వచ్చేదని ప్రకటించుకున్నాం కదా, విదేశీ వద్దన్నాం కదా, స్వదేశీ కావాలన్నాం కదా. మళ్ళీ ఎందుకు వెళ్తాం విదేశీలకి? సింగపూర్కి ఇప్పుడు వెళ్ళే కాడికి పెట్టుబడుల కోసం అదేదో బ్రిటిష్ వాళ్ళని ఉంచితే పోయేది కదా. స్వతంత్ర దేశం అంటూ సింగపూర్ వెళ్ళడం ఎందుకు? స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటూ బ్రిటిష్ వారిని పంపించేసినప్పుడు అవగాహనతో మాట్లాడాలి. అవగాహన లేకపోతే రాజకీయాల్లో రాకుండా ఉండాలి. వచ్చిన ఏదో చిన్న చిన్న వేదికల మీద మాట్లాడుకుంటున్నారు తప్పితే ప్రజలు ప్రభావితం చేసేంత స్థాయిలోనో లేకపోతే ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేంతటి వేదికల మీదో తలనొప్పిగా మారేటువంటి భాషను మాట్లాడేటువంటి వేదికలను ఎంచుకోకూడదు. పదవులకు అసలు రాకూడదు. వంగలపూడి అనిత గారు రాజీనామా కోరుతూ వీడియోలు చేస్తూ ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఆ వీడియోల్లో కాకుండా అదనంగా మనకి వీడియో రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగే వీడియో ప్రతిరోజు ఉంటూ ఉంటుంది. ఇది ఈ సందర్భానుసారం, ఈ సమయానుసారం, ఈ ఘటనానుసారం ఒక ప్రత్యేకమైన వీడియో. సందర్భం అనకూడదు, ఇదొక ఈ సమయానికి సంబంధించినటువంటి వీడియో. సందర్భం అంటే మంచి ఉద్దేశంతో కూడినటువంటిది, మంచి సంబంధించినటువంటిది. మాట్లాడిన దానికి సందర్భం మనం నిజానికి కమ్యూనిస్ట్ ఇండియా వదిలేను, కమ్యూనిస్ట్ చెప్పుల వదిలేను.